ఉట్టికెగరలేనమ్మా ఆకాశానికి ఎగిరిన చందాన ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనితీరు. ఈ సైకో ముఖ్యమంత్రి మాటలు కోటలు దాడతాయి, చేతలు కనీసం గడప కూడా దాటం. ఈ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చేదానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, అద్భుతమైన రాజధాని నిర్మిస్తాను. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. నాకు 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలో ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తాను. వైజాగ్ ఉత్తరాంధ్ర రైల్వే జోన్ తీసుకొస్తాను. 4.5 సంవత్సరాల కాలం పూర్తి కాబోతా ఉంది. ఈ దుర్మార్గుడు ఇప్పటికీ కల్లబొల్లి మాటలతో తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకోబోతా ఉన్నాడు. ప్రత్యేక హోదాని తన కేసుల కోసం, బాబాయ్ హత్య కోసం అటకెక్కించాడు. వైజాగ్ రైల్వే జోన్, కేంద్ర ప్రభుత్వ సంస్థలో రైల్వే జోన్ పనులను మేము ప్రారంభిస్తాం, మాకు భూమి అప్పగించండి. ఎక్కడుంది భూమి? ఈ దుర్మార్గుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల్ని దోచేసుకోవడం, లేదా చాతగాని పనికి మాలిన పరిపాలనతో సంపద సృష్టించలేక ప్రభుత్వ ఆస్తుల్ని తాకట పెట్టి వీళ్ళ లగ్జరీల కోసమో, వీళ్ళ పనికి మాలిన సలహాదారుల జీతాల కోసమో, వీళ్ళ రంగుల పిచ్చితోనో పనికి మాలిన నిర్ణయాలు తీసుకొని 100 కోట్ల రూపాయలు లాయర్లకు తగలబెట్టడం కోసమో ఈ దుర్మార్గుడు వెచ్చించాడు తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమో, ఈ రాష్ట్ర ప్రజల కోసమో ఈ దుర్మార్గుడు ఎక్కడ పనిచేశాడని చెప్పి నేను సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పు 13 లక్షల కోట్లు సుమారుగా. ఇన్ని లక్షల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఈ దుర్మార్గుడు చేసిన అభివృద్ధి ఏంటి? ఈ రాష్ట్ర రహదారులు కనీసం గుంతలు పూడ్చగలిగాడా? ఈ దుర్మార్గుడు, ఈ దద్దమ్మ చాతకాని పరిపాలన వలన ఎన్ని వందల కుటుంబాలు ఈ గుంతల రోడ్లకు బలైపోయాయి. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాను, 2 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోతా ఉన్నారు అని కల్లబొల్లి మాటలు. ఈ రోజుకి సరైన ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేని దద్దమ్మ ముఖ్యమంత్రి. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేస్తా ఉంటే 6 నెలల ముందు చేసే శంకుస్థాపన గాని, 6 నెలల ముందు ఇచ్చే జీవోలు గాని ఎన్ని అబద్ధం. 4.5 సంవత్సరాల కాలాన్ని వృధా చేసి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు నాటకాలు ఆడుతా ఉన్నాడని ఆ రోజు మాట్లాడిన ఈ దద్దమ్మ చేత గాని, జగన్ రెడ్డి గాని, వైసీపీ నాయకులు గాని వాళ్ళ ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ అసలు ఏమి సమాధానం చెబుతారు? మీరు దిగిపోబోయే ముందు ఈ పనికి మాలిన దొంగ డిఎస్సీలు దేనికి? 4.5 సంవత్సరాల సమయాన్ని వృధా చేసి ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని మీరు మోసగించడం కాదా అని మిమ్మల్ని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరవాలి. ఈ దుర్మార్గుడు పన్నే వలల్లో ప్రాంతాల మధ్య చుచ్చు పెడతాడు, కులాల మధ్య చుచ్చు పెడతాడు. ఈరోజు అతను గెలిచే సమయంలోనూ అధికారం ఉండి రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు అధికారం ఇవ్వాల్సిన సమయంలో అంతా తమ సామాజిక వర్గానికి పంచిపెట్టుకొని ఈరోజు ఆ పార్టీ ఓడిపోయే క్రమంలో రాష్ట్రంలో ఉన్న బీసీలు, ఎస్సీలు దుర్మార్గుడు గుర్తొచ్చారు. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు తెరవాలి. ఈ దుర్మార్గుడిని రాష్ట్రం నుండి తరిమి కొట్టకపోతే మన రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అని చెప్పి రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను.